నమస్కారం అండి. మాది పల్నాడు జిల్లా మంచికల్ గ్రామం. రేపు అనగా 13/5/2024న జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో మన గురజాల నియోజకవర్గం నుండి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవనీయులు ఎర్రపితినేని లక్ష్మయ్య గారి ద్వితీయ కుమారుడు శ్రీనివాసరావు గారు 7వసారి పోటీ చేస్తున్నారు. మన లక్ష్మయ్య గారు పల్నాటి పేద ప్రజలకు ఆరోగ్య సమస్యల విషయంలో ఎంతోమందిని ఉస్మానియా గాంధీ జనరల్ హాస్పిటల్లో చేర్పించి ఎంతోమందికి గుండె ఆపరేషన్లు మరియు జనరల్ ట్రీట్మెంట్స్ కూడా చేయించారు. ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాంటి లక్ష్మయ్య గారి కుమారుడు శ్రీనివాసరావు గారు తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకొని ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించారు. శ్రీనివాసరావు గారు మాకు చిన్ననాటి స్నేహితుడు, ప్రాణమిత్రుడు, ఎన్టీఆర్ అభిమాని. తెలుగుదేశం పార్టీలో కలిసిమెలిసి పనిచేశాము. అయినప్పటికీ శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఇప్పటికీ మర్చిపోక మాలాంటి అందరికీ సహాయ సహకారాలు అందించారు. మంచి మనిషి, గుణశీలి, మృదు స్వభావి అయిన శ్రీనివాసరావు గారిని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన. పల్నాడులో ఫ్యాక్షనిజం నిర్మూలించడంలో ముందుండి ఎందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారు. వెనుకబడిన పల్నాడు గొంతుకను అసెంబ్లీలో వినిపించి పల్నాటి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించుటకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కానుకగా మనమంతా ఏకమై ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుగాను ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలి. యువ నాయకులు పవన్ కళ్యాణ్, లోకేష్ సారథ్యంలో గౌరవనీయ ప్రధాని మోడీ గారి ప్రభుత్వం 3వసారి కేంద్రంలో వచ్చేందుకు, దేశ రక్షణకు అండగా ఉండేందుకు కూటమి అభ్యర్థులను మనమంతా ఒక్కటే గెలిపించుకోవాలి. జై చంద్రబాబు, జై మోడీ, జై పవన్, జై లోకేష్, జై పురంధరేశ్వరి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మన గుర్తులు సైకిల్, పుష్పం, గ్లాసు. గుర్తుంచుకోండి అన్నలారా. పై గుర్తులకే మన ఓటు వేయండి.